సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతనమైన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇక్కడ సహజంగా మనం అంతా క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టగానే క్రొత్త సంవత్సర పాట కొరకు, క్రొత్త సంవత్సర వాగ్దానపు కొరకు, క్రొత్త సంవత్సరపు ఆలోచనల కొరకు మనకి ఏదైనా ఒక క్రొత్త దీవెన, ఓ క్రొత్త ఈవి, ఒక క్రొత్త విధమైన మేలు జరగాలని చాలామంది ఆశిస్తారు. అలా మనం చాలాసార్లు కూడా ప్రార్థన చేసుకున్న వాళ్ళమే. అందుకే పౌలు ఈ కొరింథీ సంఘానికి ఒక చక్కని మాట రాశాడు. మీలో ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మారతాడు, పాతవి గతిస్తాయి, క్రొత్తవి మొదలవుతాయి. మరి ఈ మాట విన్నాక పాతవి గతించెను, సమస్తము నూతనమాయను అనే తన నానుడి, తన మాట, తన వాగ్దానం నా పట్ల మీ పట్ల నెరవేరాలి అనుకుంటే మొదట మనం వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే, నేను క్రీస్తునందు ఉన్నానా? ఆ మాటకు సరి అయిన సమాధానం మొదట చెప్పాలి. ఒకవేళ నీవు క్రీస్తునందు ఉంటే ఇంకా వేరే ఆలోచనలు అక్కర్లా, పాతవన్నీ గతించిపోతాయి, సమస్తం కొత్తమవుతాయి. మీకు ఇంకో మాట చెబుతాను. క్రీస్తునందు ఉండడం అంటే ఏమిటి? మొదటగా మనం అంటే లోకంలో ఉన్న ప్రజల గురించి పలికిన మాట, ఇప్పటి వరకు మనుషులట చీకటిలోనూ, దేవునికి దూరంగాను, కలవరాలతోనూ, కన్నీళ్లతోనూ, నష్టంతోనూ, చెరుపుతోనూ, చెడిపోయిన గుణముతోనూ ఓ రకంగా దేవుని ముఖం చూడకుండా మనిషి అయిపోయాడు. ఏదేను తోటలోని చరిత్ర ఎప్పుడు వింటూనే ఉన్నాం. ఏదేనుకు దూరం అయిపోయినాక అగమ్యం, అయోమయం, దుఃఖం, ముళ్ళ బాధలు ఇవన్నీ మిగిలాయి. అక్కడ పరిపాలన చేస్తున్నవాడు అపవాది అని మనకు తెలుసు. వానికే యుగ సంబంధమైన దేవత అని, అంధకారమందు నివసించువాడని, పడద్రోయబడిన వాడని, ఈ లోకాని అధిపతియే అని వాడికి పేరు. మనుషులంతా వాడి చేతిలో పెంచబడతా ఉన్నారు. అయితే వాడి చేతిలో ఉన్నంత కాలం విపరీతమైన వేదన, కలవరం, కన్నీళ్ళు, నష్టాలు తప్ప ఏం మిగల. అప్పుడు యేసు అనే దేవుడు మన కొరకు వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని శిలువలో ధరలుగా కార్చి ఆ రక్తాన్ని మన కొరకు ఒలికించి పిలిచాడు. ఈ రక్తం ద్వారా మీరు కడగబడండి, కడగబడితే నేను మిమ్మల్ని క్షమిస్తాను, ఆ తదుపరి మీరు నాయందు ఉంటారు అనే మాట వాగ్దానపూర్వకంగా చెప్పాడు. అంటే మనం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకుని ఆయన రక్తం ద్వారా కడగమని కోరుకుని కడగబడి జీవితాన్ని మార్చుకుంటే అట్టి వ్యక్తినట దేవుడు తనలో దాచుకుంటాడట. వారి జీవం క్రీస్తులో దాచబడుతుంది అని ఉంది. క్రీస్తు యేసునందు ఉండుట అంటే గుడికి రావడం అని కాదు. క్రీస్తు యేసునందు ఉండడం అంటే దానాధర్మాలు చేయడం కాదు. క్రీస్తు యేసునందు ఉండడం అంటే కడగబడిన నీవు ఆయన చేత అంగీకరించబడితే నిన్ను తనలో దాస్తాడు. మరి విశేషంగా నిన్ను ఆయన జీవంతో కూడా దాచిపెడతాడు. అప్పుడు మన పేరేమిటంటే క్రీస్తునందు ఉన్నాము.
క్రీస్తులందు లేని వాళ్ళంతా లోకమందు ఉన్నారు. మీలో ఇంకా ఎవరైనా జీవితాన్ని మార్చుకోకుండా, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడకుండా నేను దేవుని బిడ్డను అనుకుంటే పొరపాటు పడుతుంటారు. కనుక ఈ మాటలు విన్నాక మీరు ఎవరినో అడగక్కరలేదు, నేను క్రీస్తునందు ఉన్నానా లోకంలో ఉన్నానా. కొంతమంది క్రీస్తులో ఉన్నట్టుగా నమ్ముకుంటూ లోకానుసారంగా నడుస్తారు. క్రీస్తులో ఉన్నామనుకుంటూ పాపపు ఊబిలో ఊరేగుతూనే ఉంటారు. వాళ్ళు మోసపోతున్నారని బైబిల్ బోధిస్తుంది. సరే, నీవు క్రీస్తునందు ఒకవేళ కడగబడి అంగీకరించబడితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరం. అట్టివారు ఇంచుమించు ఎక్కువ మందే ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రాసిన మాట పాతవి గతించెను క్రొత్తవాయను. గతించేది ఏమిటి, క్రొత్తదనం ఏమిటి? క్లుప్తంగా ఈ మాట వినండి. మన పితరుల కాలంలోకి వెళితే ఇశ్రాయేలులంతా వచ్చి మోషే దగ్గర మొర్రపెట్టారు. మోషే, అయ్యా, ఆ దేవుడు మాతో మాట్లాడకూడదు, మేము ఆ దేవుని స్వరం వినలేము, ఆ దేవుని చూడలేము, ఆ దేవుని దగ్గరకు అసలే రాలేము. నువ్వు వెళ్ళు, దేవునితో మాట్లాడు. యెహోవా దేవుడు ఏం మాట్లాడినా అవన్నీ వచ్చి నువ్వు మాతో చెప్పు. చెబితే మాత్రం నీ మాట తప్పిపోకుండా నిన్ను వెంబడిస్తాం, నా దేవుని మాటను నెరవేరుస్తాం. అయ్యా మోషే, నువ్వు వెళ్ళయ్యా, ఆయన స్వరం మేము వినలేము అని పాత నిబంధనలో ఉన్న భక్తులంతా ఇంచుమించు నిర్గమాకాండం, ద్వితీయోపదేశకాండం వరకు 5 కాండాల్లో ఉన్న ప్రజలు మోషేని ఆ విధంగా బ్రతిమలాడుకుంటే మోషే వెళ్ళి ఆ దేవుడితో మాట్లాడి దేవుని దగ్గర సమాచారం చెబితే వీళ్ళు వినేవాళ్ళు. అది పాతకాలపు అనుభవం. నువ్వు క్రీస్తులోకి వచ్చాక జరిగేదేమిటి? అప్పుడేమో మోషే, నువ్వు వెళ్ళయ్యా, మేము చూడలేము వినలేము అన్నామా? మరి ఇప్పుడు సమస్తము క్రొత్తవాయనం అన్నాడుగా. అంటే బట్టలు కానీ, పరిస్థితులు కానీ, ఇల్లు కానీ, ఇది కాదు క్రొత్తదనం. పాతది గతించెను అంటే ఒక మనిషి మధ్యవర్తిగా ఉండి ఆయన వైపు చేతులెత్తి, అయ్యా నువ్వు మాట్లాడయ్యా, మేము ఆయన ముఖం చూడలేమయ్యా అన్న పాతకాలపు రోజులు పాతవి గతించాయి. సమస్తం నూతనంగా మార్చాడు మనం క్రీస్తునందు ఉండబట్టి. ఏమిటా నూతనం? రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒక్కసారి చదవండి. మనము దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. ఇప్పుడేముందో తెలుసా? మనల్ని ఎప్పుడైతే దేవుడు అంగీకరించి తన జనాంగంగా మార్చుకొని మీరు క్రీస్తునందున్నారని పౌలు చెప్పిన గుంపులో ఉన్నామో, ఆయనట తన ఆత్మను మనలో ఉంచాడట. ఉంచి ఏమంటున్నాడో తెలుసా? అబ్బా, తండ్రి, నాయన అని ఇప్పుడు నేరుగా ఆయన్ని పేరు పెట్టి పిలిచేటట్టుగా మన స్థితిని నూతన పరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? పాత నిబంధనలో 33 అధ్యాయాలలో నిర్గమాలో చదివితే ఉండే చరిత్రకి, రోమాపత్రిక 8లో ఉన్న వాస్తవానికి ఇప్పుడేమంటాం తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అంటే ఈ రోజును నువ్వు నోరు తెలిసి పరలోకమందున్న మా తండ్రి అని పిలవగలిగేట్టుగా నీ పరిస్థితిని సమస్తము నూతనముగా మార్చాడు. ఈ రోజున బాగా గమనించండి. మనకు ఆయనకుండే సంబంధం, ఆ ఆప్యాయత, ఆ ప్రేమ ఎంత సన్నిహితంగా తీసుకొచ్చాడు. ఇంకా నువ్వు పాతకాలపు అనుభవాలు ఉండకూడదుగా. పాతకాలం మందు కనబడిన వాళ్ళకి చెప్పి, మోషే నా కొరకు ప్రార్థన చేయి, ఏలియా నా కొరకు ప్రార్థన చేయి, మేరీమాత నా కొరకు ప్రార్థన చేయి, పలానా వారులారా, భక్తులారా నా కొరకు ప్రార్థన చేయి అనే కాలం గతించిపోయింది. ఇప్పుడు దేవుడు క్రీస్తునందు మనం ఉండడం వలన మనకు చేసిన కార్యం ఏమిటంటే, నేరుగా ఆయనను చూసి పరలోకమందున్న మా తండ్రి అని ఒక కొడుకుగా, ఒక కూతురిగా ఆయన నా తండ్రి అని పిలిచే కృప ఈ క్రీస్తునందున్న వారికి కలిగినది. ఎంత గొప్ప ఆశీర్వాదకరమండి. మరి పరలోకమందున్న తండ్రి అని చెప్పగలిగేట్టుగా ఆయనకి కుమారుడిగా, కుమార్తెగా బ్రతకగలుగుతున్నావా? నీవు ఆయన చూసినప్పుడల్లా నా తండ్రి అని చెప్పగలగాలిగా. ఆయన నిన్ను చూసినప్పుడు నా కుమారుడు అని చెప్పగలగాలిగా. మరి ఈ బంధం, ఈ సన్నిహితం అతి సన్నిహితంగా, సున్నితంగా ఉండాలిగా. మీకు అర్థమయ్యే మాట చెబుతారు. బజార్లో ఎవరైనా మిఠాయిలు కానీ, ఐస్ కానీ ఇలాంటివి అమ్మితే నాకు కొనిపెట్టమంటే
వాళ్ళు కొంచెం ఇష్టపడకపోయినా పట్టించుకోకపోయినా ఆ తండ్రి కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటా సరే పరిగెత్తుకుంటా ఒళ్ళో ఎక్కి ఎంతవరకు తెగిస్తాడో తెలుసా వాడు నెమ్మదిగా ఆ జేబులో చేయబెట్టి అది 100 రూపాయలు 5 రూపాయలు అనవసరం తీసేసుకుంటాడు. కారణం ఏమిటంటే అతనికి ఉన్న బంధం ఏమిటంటే తండ్రి కొడుకులో బంధం. ఇదివరకైతే యెహోవా నా కాపరి అన్నాం, కానీ ఇప్పుడు ఆ పాతవి గతించను ఇదిగో నూతనమైనని ఈ బాంధవ్యంలో అప్పుడు ఆయన మనకు దేవుడిగానే ఉన్నాడు, ఇప్పుడు పరలోకమందున్న తండ్రిగా మారాడు, మనమైన బిడ్డలుగా మారాం. అందుకని పరలోకమందున్న తండ్రి అని పిలవగలిగిన ఒక స్థితికి యేసుక్రీస్తు రక్తం ద్వారా క్రీస్తునందు చేర్చబడిన మనకు ఈ కృప అనుగ్రహించబడినందుకు మనం ఎంతైనా ధన్యులం అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. చదవండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోని 16వ వాక్యాన్ని చదువుదాం. కనుక మనము కనికరించబడిన వారమై సమయోచితమైన సహాయము కొరకు కృప పొందేటట్టుగా ధైర్యముతో కృపాసనం దగ్గరకు వెళుతున్నాం. ఆమేన్. అప్పుడు మోషే వెళ్ళాడు, అహరోను కూడా వెళ్ళాడు, యాజకులు వెళ్ళారు. ఇప్పుడు మనం కృపా అనే సింహాసనం మీద కూర్చున్నాడు, కృపా సింహాసనం మీద మన తండ్రి ఉన్నాడు. అక్కడికి మనం కనికరం పొందేటట్టుగా, అయ్యా రోగినయ్యా, ముట్టయ్యా, బలహీనున్నయ్యా, బలపరిచయ్యా, ఆకలిస్తుందయ్యా, నాకు బట్టలు లేవయ్యా, నేను ఒక పాపినయ్యా అని అడిగేటట్టుగా కృపాసనం దగ్గరకు వెళ్ళేందుకు ఇప్పుడు మనకట ఆయన అనుకూల పరిస్థితి కలుగు చేశాడు, ధైర్యం కలుగు చేశాడు. ఇప్పుడు నేరుగా తండ్రి, అబ్బా, నాయన అని పరలోకమందున తండ్రి అని పిలిచేటట్టుగా ఆయన కృపాసనం దగ్గరికి చేరేటట్టుగా మనల్ని అంగీకరించి క్రీస్తునందు మనల్ని భద్రపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నా యేసును బట్టి బ్రతిమలాడుతూ మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమిటంటే, ఇప్పుడు సమస్తము నూతనమాయను. పాత బాంధవ్యం, పాతకాలపు ఆచార సిద్ధాంతం, ఆయనకి మనకుండే బంధం గతకాలం అంతా పాత వెళ్ళిపోయింది. నూతనమైన అధ్యాయాన్ని సృష్టించి సమస్తము నూతనమైన అనే అనుభూతిలో పరలోకమందున తండ్రిని నా తండ్రి అని పిలిచే ఒక యోగ్యుడిగాను ఈ మార్గాన్ని, ఈ పరిస్థితిని, ఈ సమయాన్ని, మనకే ఆయనకుండే బాంధవ్యాన్ని నూతనపరిచిన ఆ దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఒక్కసారి ఆగి ఆలకించి ఆయన సన్నిధిలో స్తుతి చెల్లించుదుముగాక. మరి ఈ రోజున మనం ఈ మాట విన్న తర్వాత ఒక క్షణం ఆయన వైపు చూస్తే మనం ఒకప్పుడు ఏమై ఉన్నాము, ఇప్పుడు మనం ఏమై ఉన్నాము. ఈ వచనాలను చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాసిన 2వ మాట కనబడుతుంది. 2వ అధ్యాయంలోని 19వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను కాక, ఇది వరకేమో పరాయి జనాంగం, మనం పరదేశులు. అంటే ఊరందరూ పండుగ చేసుకున్నారు, మనము పండుగ చేసుకున్నాం, అందరూ పండుగలో ఊరేగారు, మనం ఊరేగాం. అయినా మనం ఎవరం అంటే పరదేశులు అని రాయబడింది. కానీ ఇక మీదట అంటే మీరు క్రీస్తు యేసునందు దాచబడ్డాక, మీరు క్రీస్తును ధరించాక, మీరు దేవుని సొత్తయ్యాక, ఇక మీదట మీరు పరాయి జనాంగం కాదు, మీరు పరాయి సొత్తు కాదు. మీరెవరో తెలుసా? బైబిల్లో రాశాడు అక్కడ, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, పరిశుద్ధులతో మనము కలపబడ్డాము. ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? మనం సమస్తము నూతనమాయను అనే పదవులోని అర్థం ఏమిటంటే, ఇక్కడ రాయబడిన ఖచ్చితమైన మాట, మనం ఇదివరకు పరాయి జనాంగం, కానీ ఇప్పుడు పరిశుద్ధులం. మనం పరిశుద్ధులం అయ్యాం గనుక నిజంగా ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం. ఇక మీదట, ఇక్కడ నేను పాతవి గతించాను కొత్తవి జరిగాను అని చెప్తున్నాను. పాతవి గతించానంటే పరదేశులుగా ఉన్న మీరు, ఆ పదానికి మీకు సంబంధం తెగిపోయింది. మీరు అక్కడి నుంచి వెలివేయబడ్డారు, అక్కడి నుంచి విడిపించబడ్డారు, ఇప్పుడు పరిశుద్ధులతో చేర్చబడ్డారు. ఒకప్పుడు మీరు పరాయి జనాంగం, ఇప్పుడు పరిశుద్ధులుగా మీ జీవితం నూతనమాయను. మీరు అనొచ్చు, ఏమండి నూతనమై పరిశుద్ధ జనాంగంగా చేరినంత మాత్రాన ఏం జరుగుతుంది అని. 2 విషయాలు చెబుతాను. మొదటి విషయం ఏమిటంటే,
మనం పరిశుద్ధులుగా ఉంటే యెహోషువ గ్రంథం 3లో మీరు చాలాసార్లు చదివినట్టుగా మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొనుడి, రేపు మీ మధ్యను నేను అద్భుత కార్యాలు చేస్తాను. ఎవరికి చేస్తాడు? పరిశుద్ధ పరుచుకున్న వారికి రేపు నేను మీకేం చేస్తాను? అద్భుతాలు చేస్తాను అంటున్నాడు. అంటే ఈ పరిశుద్ధతలో చేర్చబడకపోయినా, మీరు పరిశుద్ధులు కాకపోయినా, పరిశుద్ధంగా బ్రతకపోయినా మీరు అద్భుతాలు చూస్తారు కానీ అద్భుతాలు చెయ్యరు. ఇంకో మాట చెబుతాను, ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా దేవుని చేత అంగీకరించబడతామో మనకి ఒక హక్కు దక్కుతుంది. బాగా వినండి, ఏమిటయ్యా హక్కు అంటే అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు జరిపిస్తాడు. ఆ పరిశుద్ధమైన జీవితంలో అద్భుతాలు జరిగించే హక్కు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినది. పరిశుద్ధంగా ఉండడానికి మీ నాన్న కోసం పరిశుద్ధంగాను, మీ అమ్మ కోసం పరిశుద్ధంగాను, భర్త కోసమో భార్య కోసమో పరిశుద్ధంగా ఉండడం కాదు. కానీ నీవెప్పుడైతే పరిశుద్ధతలోకి వెళతావో ఆయన పరిశుద్ధులో నిన్ను చేర్చాడు కనుక సమస్తం నూతనమయ్యింది. నూతనమైనందుకు జరిగే కార్యం ఏమిటంటే ఇక అద్భుతాలు నీ వెంట నడవాలి, ఆ అద్భుతాలు నీ ముందు నడవాలి. బైబిల్లో రాసిన మాట అది. ఏమని? రేపు తప్పనిసరిగా మీ మధ్యలో అద్భుతాలు జరుగుతాయి. అసలు భూలోకంలో బ్రతికొండగా అద్భుతాలు అనేది చేసే హక్కు ఈ పరిశుద్ధులకు దేవుడు ఇచ్చాడు. అదే హక్కు నీకు సంక్రమించునుగాక. అందుకని నాకు కూడా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా, నా ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడా అని వెర్రి ఆలోచనలు ఆలోచించకండి. నువ్వు పరిశుద్ధులవైతే దానికి హక్కుదారుడవు. మరి ఈ హక్కును నువ్వు వాడుకోవాలిగా. నువ్వు పరిశుద్ధులవైతే రేపు నీవు అద్భుతాలు చేస్తానన్న దేవుడు నీవే కదయ్యా అని హక్కును వినియోగించాలి. మరి ఈ రోజున నువ్వు పరిశుద్ధులవైనాక లోకంలో వాళ్ళకు జరిగినా జరగకపోయినా, క్రీస్తునందు లేని వారికి జరిగినా జరగకపోయినా, క్రీస్తునందు పరిశుద్ధమైన గుంపులో చేర్చబడిన నీకు ఈ అద్భుతాలు తప్పక నీవు చేసే హక్కు, అనుభవించే హక్కు, దాన్ని పొందే హక్కు, దానిలో నడిచే హక్కు ఈ పరిశుద్ధులతో పాటు నీకును కలుగునగాక. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధులుగా మారతావో రెండో కార్యం జరుగుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ఎప్పుడునూ ప్రభువుని చూడలేడు. ఇది మనకు తెలిసిన సత్యం. అంటే పరిశుద్ధుడిగా ఉంటే నువ్వు ప్రభువుని చూస్తావు. ఈరోజు నీకు స్వరం వినబడకపోయినా, దర్శనం కలగకపోయినా, ఈ హక్కుదారుడిగా నీవు మారితే నిశ్చయముగా నా ప్రభు పరిశుద్ధులతో మాట్లాడతాడు కనుక నీకు దర్శనం కలుగునగాక. ఈ చెవులతో ఆయన స్వరం విందువుగాక, కలలో ఆయన చూచెదవుగాక. భక్తులంతా పాత నిబంధనలు ఏమన్నారో తెలుసా? దావీదు అంటాడు, అయ్యా కలలోనైనా ఆశ తీరా నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా. అంటే కలలో ఆశపడుతున్నాడు. మనం ఇళ్లలో నెరవేర్చుకుంటాం. మన కన్నులు ఆయనను చూచునగాక. నిశ్చయముగా పాతవి గతించిపోయే ఆధ్యాత్మికమైన నీ పైన నూతనంగా మార్పు చెందునుగాక. మనం క్రీస్తునందుంటే నూతనమయ్యేది ఏమిటి? మొదటిది బాంధవ్యం, తండ్రి అని పిలిచే కృప. రెండవది పరాయి జనాంగమైన మనం అందులోంచి విడుదల పొందాం. సమస్తము నూతనమైన దీవెన ప్రకారం మనం పరిశుద్ధుల్లో చేర్చబడ్డాం, అద్భుతానికి హక్కు పొందాం. మూడవది నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 5వ వాక్యం చదువుదాం. ఆయన మాట విని వాటి చొప్పున నువ్వు చెయ్యాలి. అంటే తప్పనిసరిగా వినే చెవి ఉండాలి, గ్రహించే మనసు ఉండాలి, అంగీకరించి నడిచే నడత ఉండాలి. అందుకని ఈ రోజున నీవు దేవునిలో చేర్చబడిన తర్వాత తటస్థ వైఖరి, నామకార్థంగాను ఉలుకు పలుకు లేక, ఎదుగుదల లేక, యేసుతో నిలవలేక, బైబిల్ కొనుక్కుని గుండె మీద పెట్టుకుని బతికితే బతుకు కాదని, ఇక మీదట ఆయన మాట విని ఆయన మాటను అంగీకరించి ఆయన మాట ప్రకారం నడిచే నడక నీకుండాలి. రెండో మాట ఏముందో తెలుసా? ఆయన ఒక మాట అన్నాడు, చదవండి ఆ మాట. నా నిబంధన అనుసరించి నడిచిన యెడల. రెండవది ఆయన నిబంధన. ఆ నిబంధన ఏమిటంటే, అయ్యా 30 ఏళ్ళు పాపంలో నడిచానయ్యా, అక్రమాలు చేశాను, కుటుంబాలను పాడు చేశానయ్యా, అయ్యా నన్ను క్షమించవా అని ఆయన రక్తం దగ్గరకు వచ్చి సిలువ దగ్గర మొరబెడితే ఆయన క్షమించి కడిగి మనల్ని పరిశుద్ధుడిగా మారుస్తాడు. అప్పుడు నువ్వు అన్నమాట ఏమిటో తెలుసా? అయ్యా
కొన్ని కుటుంబాలను పాడు చేశానయ్యా, నీ నామాన్ని దూషించానయ్యా, నన్ను క్షమిస్తే ఇక చేయనయ్యా, ఇక నీ కొరకు జీవిస్తానయ్యా నువ్వు నిబంధన చేశావు. మొదటిది ఆయన మాట వినే వ్యక్తిలాగా ఉండడం, రెండవది దేవునితో ఇచ్చిన నిబంధనను నిలబెట్టుకోవడం నువ్వు చేయాలి. మరి దేవుడు ఏం చేశాడు? ఆయన చక్కని నిబంధన చేశాడు. ఏమిటా నిబంధన అంటే, ఇదిగో నేను నిన్ను కడిగాను, కడిగినాక నిన్ను ఎలా చూస్తానో తెలుసా? ఒక సొంత కొడుకులాగా చూస్తాను, నూతన సృష్టిగా చూస్తాను. ఒక నరహంతకుడు జీవితాన్ని అప్పగించుకుని ప్రభు చేతిలో పెట్టి మారిన తర్వాత దేవుడు చేసే ఘనకార్యం చెప్పన, ఆయన రక్తం ద్వారా కడిగిన తర్వాత అతని పాపాలన్నీ అగాధ పంచుల్లో వేస్తాడట, సముద్ర అగాధంలో. మరి ఎన్నడూ జ్ఞాపకం రావు. అంటే ఆయన మనల్ని చూసినాక నరహంతుడిగా చూడలేడేక, నూతన వ్యక్తిలాగానే చూస్తాడు. మనమేమంటాం తెలుసా? నేను ఎంతైనా నరహంతుకుని కదండి, ఎంతైనా జోదగాని కదండి, ఎంతైనా త్రాగుబోతుని కదండి. అంటే నీ పాపం నిన్ను మరలా వెక్కిరించినట్టుగా నీ బలహీనతలో చిక్కుబడుతున్నావు. దేవుడు మాత్రం నిన్ను సాధారణ మామూలు నూతన వ్యక్తిలాగానే చూస్తాడు తప్ప అవెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు అంటాడు, నాతో నిబంధన చేసావు గనక నేను నీతో నిబంధన చేస్తా. ఏమని చేస్తానో తెలుసు? సమస్త దేశ జనులలో, సమస్తమైన దేశంలో ఉన్న జనులందరిలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిన్ను నేను నా సంపాదనగా చేసుకుంటాను. మీరు నా సంపద. నిజంగా ఆ మాట వింటే ఒళ్ళు వనకటంలా. ఒక నరహంతకుణ్ణి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడండి, ఒక వ్యభిచారిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించారనే మాట నోటితో ఒల్లించడం కాదు, నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నాను. నిజంగా మనం దేవునికి ఎంత రుణపడి ఉన్నామండి. మనల్ని ఆయన సంపాదనగా మార్చుకున్నాడంటే మన దగ్గర ఏ అర్హత ఉంది? ఎంతసేపు దేవుడు ఒక మేలు చేస్తేనో, ఉద్యోగ వ్యవసాయం ఇస్తే ప్రభు గొప్ప కార్యం చేశాడు, ఇదిగో కానుక అని వెళ్ళిపోతున్నామే. నీ కానుక కోసం కాదు, నీ దౌర్భాగ్య జీవితాన్ని, దౌష్యంతో ఉన్న నా జీవితాన్ని క్షమించడం, కడగడమే కాక మనల్ని పరలోక తండ్రి ఎదుటను, పరలోక దూతల ఎదుటను ఆయన అంటున్న మాట, తండ్రి నేను భూలోకానికి వెళ్ళి సంపాదించిన సంపాదన, వాళ్ళు ఎవరో నరహంతకులు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు చపల చిత్తులు, వాళ్ళు గాయపరచబడిన వారు, వాళ్ళు కుటుంబాలను పాడు చేసిన వాళ్ళు. కానీ నా దేవుడు వాళ్ళని కడిగి శుద్ధీకరించి అంగీకరించిన తర్వాత వాళ్ళకి పెట్టిన పేరేమిటంటే, వీళ్ళు నా సంపాదన, పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతనమాయను. నీ కొడుకు తప్పు చేస్తే నువ్వు అంగీకరించగలవా? ఒకవేళ నీ వాళ్ళు ఎవరైనా నీకు ద్రోహం చేస్తే అంగీకరించగలవా? నువ్వు అంగీకరించలేవు. ఎంత క్షమించినట్టున్నా మనసులో మెదులుతూనే ఉంటుంది. నా దేవుడు అట్లా అనలేదే. నిజంగా మీరు నా సంపాదనని గుండెల్లో దాచుకున్నాడే, భుజాల మీద పేర్లు చెక్కుకున్నాడే. నువ్వు అనామకుడు కాదు, ఇప్పుడు దేవుని సంపాదనను, దేవుని సంపాదన అయిన నీవు దేవుని సంపాదనగానే బ్రతుకు. గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఎందుకు పరుగులు తీస్తావు? లోకాశల చేత ఎందుకు ఏడ్చబడతావు? దేవుని సంపాదనగా దేవుడిని నువ్వు అనుకరించాక నిజంగా నువ్వు ఆయన మందిరంలో కనబడగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, జీవించినంత కాలం ఆయన ఇష్టకరమైన జీవితం జీవిస్తూ, నేను ఆయన సంపాదన, దుష్టుడు నా మీద చెయ్యి వేయకూడదు, నా బ్రతికేదైనా ఉంటే నా దేవుని కొరకని పౌలు బ్రతికినట్టుగా మనం బ్రతకగలిగితే అంతకు మించిన ఆశీర్వాదం లేదు. చివరి మాట చదివి ప్రార్థన చేస్తాను. ఐగుప్తులకి ఈగల మోత మోగేట్టుగా ఇల్లంతా ఈగలతో నింపాను. ఐగుప్తులకి తినే కంచంలో కూడా కప్పలు ఎగిరిపడేట్టుగా చేశాను. ఐగుప్తులకి చీకటి కమ్మేటిగా చేశాను. ఐగుప్తులకి ఎటు చూసినా కందిరీగల దండు ఊరేగేటట్టుగా చేశాను. ఎవ్వరూ కొట్టకపోయినా మిమ్మల్ని వాళ్ళ కొరడలతో కొట్టారా? ఐగుప్తులు నేను ఈ వడగండ్ల చేత వాళ్ళని కొట్టాను, నిజంగా వాళ్ళగా చేశాను. మరి నీకేం చేశా? మీకు వెలుగుండేట్టుగా చేశా. అంత మాత్రమే కాదు, మీరు నా సొత్తని వాళ్ళకు కలిగిన నష్టాలు ఇబ్బందులు మీకు కలగకుండా గద్ద తన పిల్లల్ని మోసినట్టుగా నేను మిమ్మల్ని మోస్తూనే ఉన్నాను. ఒక్క క్షణం ఆగుదామా? నీ వయసు ఎంతైనా ఇప్పటి వరకు నీకు ఆయన ఏమేం చేశాడు గుర్తు రాలా? ఐగుప్తులకి చేసినవి చెప్పాడు, నీకు చేసినవి చెప్పాడు. మరి ఒక్కసారి ఆగితే నువ్వు ప్రభువులోకి వచ్చాక నీ ఇంట్లో చక్కని పసిబిడ్డ ఉండేటి చేయలా? నీ పిల్లలకు వివాహం చేయలా? మారని మూర్ఖుడైన భర్తను మార్చాలా?
నష్టపోయిన వ్యాపారాన్ని నిలబెట్టలా, చెదిరిపోయిన కాపురాన్ని కలపలా, జీవితంలో ఫలితం ఇచ్చిన విద్యారంగంలో నడిపించాలా, నీకు ఒక ఉద్యోగం దయచేయాలా, అసలు ప్రాణంతో బ్రతికించాలా, నీకు ఒక బాంధవ్యాన్ని ప్రేమను పంచాలా, అందరూ విడిచిపెట్టిన ఆయన తండ్రిగా లాలించి ఆదరించాలా. ఒక కృతజ్ఞత కలిగిన గుండెతో మన అడుగులు వేస్తూ ఆయనకు కృతజ్ఞత చెప్పుదుము గాక. మరో మాట ఏమిటో తెలుసా? గద్ద తన పిల్లలను మోసినట్టుగా నేను మిమ్మల్ని మోసాను. మోసి ఎక్కడ తీసుకొచ్చాడట? నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు నా యొద్దకు మిమ్మల్ని చేర్చుకున్నా. లోకంలో చాలామంది ఉన్నారు, కానీ ఈ పరిశుద్ధమైన సహవాస ఆరాధనలో నా దేవుడు రెక్కల మీద ఇక్కడికి నిన్ను చేర్చుకున్నాడు. నిజంగా ఆయన సన్నిధికి రెక్కల మీద మోసుకురాబట్టే నువ్వేదో భక్తుడు గనక గుడికి వచ్చావు అనుకోబాకు, ఆరోగ్యం ఉంది గనక వచ్చాను అనుకోబాకు. దేవుడే నిన్ను సన్నిధికి నడిపించాడు, దేవుని సందులో ఉండే కృపిచ్చాడు, దేవుని పాదాలు పట్టుకుని ఆరాధన ఇచ్చాడు. నిజంగా నేను కదా నిన్ను మోసుకొని ఇక్కడికి తీసుకొచ్చి నా దగ్గరగా చేర్చుకున్నాను. నిజంగా ఆ మాట వింటే గత కాలంలో కొర్రాలతో కొట్టబడితే, నలగొట్టబడితే, గడ్డి పోగు చేసుకుని ఇటుకలు చేసి పడరాని బాధలు పడ్డారే. ఎందుకో నా దేవుని బట్టి చెప్పగలను, ఈ రోజున నన్నైనా, నా కుటుంబానైనా, మిమ్ములనైనా, వెంబడిస్తున్న విశ్వాసులనైనా నా దేవుడు కనికరం కలిగిన వాడిగా రెక్కల మీద మోస్తూ ఈ సహవాసం, ఈ సన్నిధిలో నిలబెట్టిన ఆ దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు సమస్తము నూతనమాయను, పాతవి గతించెను. మరి ఈ రోజున ఈ మాటలు విన్నాక నువ్వు క్రీస్తునందున్నావా? క్రీస్తునందుంటే ఈ కార్యాలు జరుగుతాయి. మొదటి కార్యం తండ్రి అని పిలిచే అనుభవం. రెండవ కార్యం నిన్ను పరాయి జనం గాక పరిశుద్ధులుగా మార్చాడు. మూడవది ఆయన ఆశ్చర్యాలు జరిగించే హక్కుదారుడిగా చేశాడు. చివరిగా మోస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి బ్రతికున్నంత కాలం నీకు కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా, నీ మందిరంలో నాటబడతానయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా అని ఆశపడేవాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, స్తుతి చెల్లిస్తున్నాం. ప్రజలంతా నీ సొత్తుగా బ్రతికేందుకు నీ రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగచేయండి. ఏ విధము చేతనైనా ఓ నూతన జీవం, నెమ్మది, క్షేమం కలిగేటట్టుగా చేతి నీడలో దాచి క్షేమాన్ని కలుగచేసి మీరు మహిమ పొందాలని ప్రతి వారిని కృపలో స్థిరపరచండి. కృతజ్ఞత కలిగి బ్రతకడానికిని, పరిశుద్ధుల హక్కు పొందడానికిని, నీ సంపాదనగా మేము బ్రతికేందుకు కృప చూపి కార్యం చేయమని యేసు పరిశుద్ధ నామాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు శ్యామ్ కుమారి గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.